verse 12 by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక్కొక్క విషయము ఆ 12వ వచనం రాయబడింది. One more thing is written here. మరొక విషయం రాయబడింది. See, last part we can see he and his daughters they did the work. కాబట్టి చివరి భాగంలో మనం చూస్తున్నాం షల్లూమును అతని కుమార్తెలను బాగు చేశారని చూస్తున్నాం. Sisters also part in the work of God. కాబట్టి సహోదరులకు కూడా దేవుని పనిలో భాగం ఉంది. Some work of God done by sisters only. కొన్ని పనులు సహోదరులే చేస్తారు. So, and God wants to use even sisters also in the rebuilding work. కాబట్టి తిరిగి కట్టేటువంటి పనిలో దేవుడు ఈ సహోదరులను కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. So I know one example in twin cities in Hyderabad and Secunderabad. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఒక ఉదాహరణ నాకు తెలుసు. Many branches started. అనేకమైనటువంటి సంస్థలు ఆరంభించబడుతూ Even వచ్చాయి. I do not know now what is the count of Hyderabad and Secunderabad local churches. ఇప్పుడైతే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి స్థానిక సంఘాల సంఖ్య అంతా కూడా నాకు తెలియదు. When I left Hebron, 200 assemblies were there. నేను హెబ్రోన్ విడిచి ఇక్కడికి వచ్చేసరికి 200 సంఘాలు హైదరాబాద్ జంట నగరంలో 20 years back. 20 సంవత్సరాల క్రితం. So many of those branches started by sisters ministry. కాబట్టి వాటిలో అనేకమైనటువంటి సంఘాలు సమాజాలు ఈ యొక్క సహోదరుల పరిచర్యతోనే ఆరంభించబడుతూ వచ్చాయి. They used to go 2 by 2 for the Sunday school ministry or children ministry to some places. ఇరువురుగా సహోదరులు సండే స్కూల్ పిల్లలకు సండే స్కూల్ చిన్నపిల్లల మధ్యలో పరిచర్య కొరకు లేకపోతే సహోదరుల మధ్య పరిచర్య కొరకు వెళ్ళేవారు. ఫస్ట్ సండే స్కూల్ మినిస్ట్రీ. మొట్టమొదటిగా సండే స్కూల్ పరిచర్య. చూస్ ఎ బిలీవర్స్ హౌస్. ఏదైనా ఒక విశ్వాసుల యొక్క గృహాన్ని వారు they will encourage them to gather the nearby children, neighbors children. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క పిల్లలను అక్కడికి సమకూర్చమని వారిని ప్రోత్సాహపరిచేవారు. And children ministry used to be started like that. ఆ విధంగా చిన్నపిల్లల పరిచర్య ఆరంభించబడుతూ ఉండేది. Later on sisters used to gather over there. ఆ తదుపరి సహోదరులు కొంతమంది చేరి వచ్చేవారు అక్కడ. After they born again, వారు తిరిగి జన్మించిన తర్వాత their husbands also used to come and also they wanted to hear God's word. వారి యొక్క భర్తలకు కూడా వచ్చి దేవుని వాక్యం వినాలని ఆశ కలిగి ఉండేవారు. At the time, you know what sisters used to do? ఆ సమయానికి సహోదరులు ఏం చేసేవారో తెలుసా? They used to call God's servants for the open air in that area. దైవ సేవకులను ఆ యొక్క ప్రదేశంలో బహిరంగ సువార్తల కొరకే పిలిచేవారు. Basing on that ministry, ఆ యొక్క పరిచర్యను ఆధారం చేసుకొని we used to go and preach the gospel. మేము వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించేవారు. After preaching gospel we will not go just like that. సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోము. We will conduct a gospel meeting over there. అక్కడ ఒక సువార్త కూడికను కూడా అక్కడ ఏర్పాటు చేసేవారు. For that gospel meeting these children parents also will be invited. ఆ యొక్క సువార్త కూడిక కొరకై ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పిలవబడేవారు. Many used to be born again. అనేక మంది తిరిగి జన్మించేవారు. Then later on gospel meeting used to be done over there. ఆ విధంగా తదుపరి సువార్త కొనసాగుతూ ఉండేది. Then worship. ఆ తర్వాత ఆరాధన. Then Lord's table also going to be started. ఆ తదుపరి ప్రభు బల్ల కూడా ఆరంభించబడేది. In such a way the ministry has spread like anything in the ministry of in the city of Hyderabad and Secunderabad. కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆ విధానంలో పరిచర్య కొనసాగుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. So those days sisters used to be very jealous for the Lord. ఆ దినాల్లో సహోదరులు దేవుని కొరకై ప్రభు కొరకై ఎంత ఆసక్తి కలిగిన వారుగా ఉండేవారు. They used to cry in the midnight and Lord I am not doing anything for you. కాబట్టి అర్ధరాత్రి వేళ వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రభువా నేను మీ కొరకు ఏమీ చేయలేకపోతున్నాను. They used to cry loudly, Lord I am not doing anything for you. ప్రభువా మీ కొరకు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చేవారు దేవుని సన్నిధిలో. వారు Such type of burden used to be there in their hearts. వారి హృదయాల్లో అటువంటి భారం ఉంటూ ఉండేది. So like that work of God has been spreaded like anything. ఆ విధంగా దేవుని యొక్క పని ఎంతగానో విస్తరిస్తూ వచ్చింది. Building of the work of God happened in that way. ఆ విధానంలో దేవుని యొక్క పరిచర్య కట్టబడుతూ వచ్చింది. Not only in Hyderabad and Secunderabad. హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రమే కాదు. The Lord is having blessed sisters here also, those who are born again. ఇక్కడ తిరిగి జన్మించినటువంటి ధనికరమైనటువంటి సహోదరులను దేవుడు ఇక్కడ కూడా ఉంచారు. Lord is speaking with you. ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నారు. So what is your contribution in the work of the Lord? దేవుని యొక్క పనిలో నీ యొక్క భాగం ఏంటి? Here we can see and he and his daughters they involved in the work of God. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అతడును అతని కుమార్తెలను ఆ యొక్క దేవుని పనిలో పాల్పొందిన వారికి ఉంటున్నారు. One more example.